ఇప్పుడే వేరే క్లాస్ అయింది. హరే కృష్ణ. హరే కృష్ణ. ఓకే బ్రో, హరే కృష్ణ. హరే కృష్ణ. ఎలాగొన్నారు అందరూ? ఎలాగొన్నారు? బాగున్నాం ప్రభుజీ, మీరు బాగున్నారు ప్రభు? నేను బాగానే ఉన్నాను. కిందసారి ఎవరో అందరూ చాలా మంది ప్రశ్నలు ఉన్నాయని అడిగారు అన్నారట. నేను అంటే లాస్ట్ టైం అరగంట చెప్పి వెళ్ళిపోయాను. ఇప్పుడు ఎవరికైనా ప్రశ్నలు ఉంటే అడగండి. అయితే దాని తర్వాత మనం చూద్దాం. ప్రశ్న అడగదు. నరేష్ ప్రభు, నరేష్ ప్రభుజీ, నరేష్ గారు బ్రదర్. అడగండి చిన్న, మీకు డౌట్స్ ఏమి ఉన్నాయన్నారు కదా. నేను ప్రజెంట్ బస్లో ఉన్నా, వింటున్నా. లాస్ట్లో నేను అడుగుతాను. చూసి నేను వెళ్తున్నాను. అచ్చా, లాస్ట్లో అడుగుతానా? ఓకే 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 ఓకే. చెప్పండి. ఎవరికి ప్రశ్నలు లేవా? ప్రభుజీ, ఒక అబ్బాయి ముందు, ఆ అబ్బాయి ఇంకా జాయిన్ అవ్వలేదు ప్రభు. చెప్పాను, శ్రీకాంత్ అబ్బాయి. లాస్ట్ టైం అడుగుతున్నారు, టైం సరిపోలేక అడగలేదు. ఓకే. ఇప్పుడు జాయిన్ అవుతారు ప్రభు, లాస్ట్ లో అడుగుతారు వీలేదు. ఇంకెవరికైనా ఉన్నాయా? సార్ ప్రభు ప్రభు, అంటే డౌట్ అంటే చిన్నది, అది ఎప్పటి నిండా ఉంది ప్రభు. లాస్ట్ టైం విన్నాను క్లాసు. అయితే ఏంటంటే డౌట్ అంటే అదే ప్రస్తుతం డ్యూటీలో చేస్తుండగా ఇద్దరు మాట్లాడుకుంటే మూడో వ్యక్తి గురించి మాట్లాడుకుంటూ ఉంటాం ఎక్కువ. అంటే ఆ వ్యక్తి గురించి మాట్లాడితే మంచిదా, లేదంటే అంటే వేరే అతను చెప్పినా సరే మేము విన్నా అంటే తప్పుగా ఉంటుందా ఏంటనేది నా డౌట్. అంటే అతను లేకుండా అతని గురించి అంటే నిందలు వేయడం కానీ ఇలాంటివి చేస్తుంటాము. అలాంటివి చేసేటప్పుడు యాక్చువల్ గా తప్ప రైటా ఏంటనేది నాకు ఎప్పటి నిండా ఉంది ప్రభు, అడిగితే అనుకున్నాను కానీ టైంలో. అదే యాక్చువల్గా అయితే మనం చేయకుండా ఉంటే మంచిది అటువంటిది డిస్కషన్. ఎందుకంటే ఎప్పుడైనా సరే స్వతహాగా వినకుండా మనం నిర్ణయాలు తీసుకుంటే, అంటే వేరే వాళ్ళు చెప్పిన దాన్ని మనం విని అదే నిజం అనుకుని మనం దాన్ని ఎదురు వ్యక్తి నిందాపన చేసినప్పుడు ఎందుకంటే ఇప్పుడు మనకి భాగవతంలో కూడా ఒక స్టోరీ వస్తుంది. పార్వతీదేవిని తొడ మీద కూర్చోబెట్టుకొని ఏం చేస్తారంటే శివుడు వైరాగ్యం కోసం చెప్తుంటారు. వైరాగ్యం అనేవాడు ఎలా ఉండాలి? అసలు ఎవరితో సంబంధం ఉండకూడదు. కానీ శివుడేమో పార్వతీదేవిని తొడ మీద పెట్టుకుని వైరాగ్యం కోసం చెప్తున్నాడు. వైరాగ్యం ఎవరి బోధన చేస్తున్నాడు? ఋషులకి, ఎవరైతే వైరాగ్యులు వాళ్ళకి. అది చూసి చిత్రకేతు మహారాజు ఒకసారి నవ్వుతారు అనమాట. నవ్వడం అంటే ఆయన హేళన చేస్తూ కాదు, చూడు ఎంత గొప్ప అయినా తను వైరాగ్యం చూపించుకోవడానికి వైరాగ్యం కోసం అందరికీ చెప్తున్నాడు, ఎంత గొప్ప అని చెప్పి. కానీ పార్వతీదేవి దాన్ని అపార్థం చేసుకుంటుంది. నా 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 భర్త చూసి నవ్వుతున్నాడు చెప్పి పార్వతీదేవి సత్యిస్తుంది.
పార్వతీదేవి లాగా ఆమె మనుషుల్ని అపార్థం చేసుకుంది. మన పరిస్థితి అంచేత ఒక మనిషి విని ఉంటాడు, మన మీద ఏదో చెప్పుకుంటాడు, కానీ అది ఆయన ఏ ఉద్దేశంలో చెప్పారని మనిషి అర్థం చేసుకోక మనకు ఎక్కువ చెప్తాడు. మనం దాన్ని రజ అనుకొని మనం ఆయన నిందేస్తాం. అంటే ఉన్న సంబంధం కూడా పాడైపోతుంటాయి. ప్రశాంతంగా మన జీవితాన్ని మనం గొడవలు పాలు చేసుకుంటాం. అంతేనా మనం స్వయంగా మనం మతం వినకుండా, మనం తెలుసుకోకుండా మనం అట్లా ఎవరు చెప్పిన దాన్ని బట్టి మనం సుధరపడి మనం ఏదైనా చేసినప్పుడు అది మనకి గొడవలకి, అనర్థాలకి, అపోహలకి దారి చేస్తుంది. బెటర్ ఏంటంటే మనం అటువంటివి వదులుకోగలిగితే మంచిది. ఒకవేళ నిజంగా వ్యక్తి అన్నాడే అనుకోండి, ఆ మనిషి వచ్చి మనం వచ్చి చెప్పి మనిషి మనకి చెప్పిన మనిషి కూడా బాగా అర్థం చేసుకున్న మనిషి అయినప్పటికి కూడా ఓకే ఒక మాట అడిగితే మనం వదులుకోవడం బెటర్, గొడవ పెంచుకోవడం బెటర్. ఆయన అన్నారని మనం అనేస్తాం, వచ్చేది ఏం లేదు మనకి, పోయేది కూడా ఏముండదు. ఏం అనడానికి మనం అనవసరం గొడవ పడ్డాం. మనం ఒక మాట అంటాం, మళ్ళీ ఆయన మళ్ళీ ఎవరైతే మనం చెప్పారో ఆయన మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పచ్చు. ఆయన కూడా వేరే వాళ్ళు ఎవరో చెప్పచ్చు, ఇలాగ అనుకుంటున్నారు అని చెప్పి ఆయన ఇంకో మాట అంటాడు. అవసరంగా నేను కూడా అపోహలు వస్తాను. ఒక మాటని మనం జరగకుండా చేసుకుంటే బెటర్. జీవితంలో సగం సమస్యలు దీనివల్ల వస్తాయి. జీవితంలో సమస్యలు తీయమంటే ఎప్పుడైతే మనం దీన్ని వదులుకోగలుగుతామో జీవితంలో సగం సమస్యలు తీరిపోయినట్టే. మరి ప్రశాంతంగా ఉండాలంటే ఇది వదులుకుంటాం. ఇంకెవరికైనా ఇంకా ప్రశ్నలు ఉన్నాయి? ప్రభు ఉన్నాయా ప్రశ్నలు? ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? నో ప్రభు. ప్రభు మూర్తి ప్రభు మూర్తి ప్రభు ప్రశ్న ఉన్నాయా? లేవు ప్రభు. హరే కృష్ణ. ఏం లేకపోతే ఏం చేద్దాం, ఎందుకంటే డిస్కస్ చేద్దాం. దేనికోసం చెప్పమంటారు? ప్రభుజీ మొన్న హరికృష్ణ మొన్న టాపిక్ నే కొద్దిగా కంటిన్యూ చేయండి ప్రభు. లాస్ట్ టైం ఒక్క నిమిషం. మొన్న సక్సెస్ కోసం సక్సెస్ వాటం ఎలా ఎదుర్కోవాలి. ఓకే, థ్యాంక్ యూ. మన కిందసారి కింది వారం అంటే కిందసారి ఎప్పుడైతే జరిగినప్పుడు మనం చర్చించాం ఏ విధంగా మన యొక్క విజయమే మనకి ఆటంకం అవుతుంది అన్నది. మనం ఎంత విజయం సాధిస్తున్నామో అంత ఓడిపోతుంటాం. ప్రతి ఒక్క విజయం
ఎంత మన ఆనందాన్ని ఇస్తుందో అంత దుఃఖాన్ని మనకు అది కూడా అది కూడబెడుతుందని చెప్పి మనం కిందిసారి మనం చర్చించుకున్నాం. దానికి ఒక ఉదాహరణగా మా సీనియర్ ఒక ఆయన ఏ విధంగా చనిపోయాడండి చెప్పుకున్నాం. అదే చూడండి, అదే మనిషి ఫస్ట్ 10th క్లాస్లో మండలానికి ఫస్ట్ వచ్చినప్పుడు నెక్స్ట్ దాంట్లో ఆయన సెకండ్ థర్డ్ వచ్చి ఉంటే ఆత్మహత్య చేసుకుని ఉండేవాడు కాదు లాస్ట్లో. కానీ ప్రతిసారి విజయం 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 అన్నింటిలో ఫస్ట్ 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 వచ్చేటప్పటికి తర్వాత దాంట్లో లాస్ట్ ఒక్కసారి వచ్చేటప్పటికి ఫెయిల్ కూడా అవ్వలేదు, పాస్ అయ్యాడు కానీ తక్కువ మార్కులు వచ్చాయి. ఫస్ట్ సెకండ్ రాలేదు, థర్డ్ కూడా రాలేదు, 4th 5th వచ్చాడు, దాన్ని చనిపోయాడు. అదే ఫస్ట్ ఒకసారి పాస్ ఫెయిల్ అయ్యి ఉంటే పెద్ద పట్టించుకుని ఉండేవాడు కాదు. అందుకనే చెప్తారు ఓటమి అన్నది ఎప్పుడు కూడా ఎలా తీసుకోవాలి, మనకి ఒక మెట్టి కింద తీసుకోవాలి. ముందుకు విజయానికి వెళ్ళడానికి, ముందుకు వెళ్ళడానికి ఒక మెట్టి అది. అలా చూడగలిగినప్పుడు మనం యాక్చువల్లీ 8 ఉంటుంది కొద్దిగా, ఇప్పుడు 8:30 8:20 10 minutes క్లాస్ అవునా? అంటే క్వశ్చన్ తీసుకురాదా? అది ఆడియో ఒక్క నిమిషం, అది ఆడియో ప్రాబ్లం వస్తుంది, చాలా మంది కంప్లైంట్. ఈరోజు నుంచి అది డ్రాప్ అయిపోయారు, నెట్ ప్రాబ్లం అనుకుంటా. అంటే ఫస్ట్ నాది 90, 88, 90 వరకు వచ్చిన వాళ్ళు 60కి వచ్చారు. నాకు తగ్గిపోయారు. మాట్లాడతాను. ఓకే, అంతేగా మనం ఇప్పుడు ఏంటంటే సారీ ఎప్పుడైతే మనం ఓటమి గెలుపు రెండు చూడగలిగినప్పుడు మనం స్థిరంగా ఉంటాం. అందుకని భగవద్గీతలో కూడా నేను శీతోష్ణ సుఖ దుఃఖద అంటారు. సుఖ దుఃఖ అంటే శీతాకాలం ఉష్ణ వేసవకాలం ఎలాగైతే వచ్చిపోతుంటాయో అదేవిధంగా సుఖ దుఃఖాలు కూడా వచ్చిపోతుంటాయి. ఏది కూడా తాత్కాలికం, ఏది కూడా శాశ్వతంగా ఉండదు. మనకు విజయం 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 వస్తున్నా సరే ఆ విజయాలు కూడా కొంతకాలం వరకే, మళ్ళీ అవి మారుతాయి, పరాజయాలు కూడా వస్తాయి. అదే మనకి ఎప్పుడు ఓడిపోతున్నాం ఎప్పుడు కష్టాలు, అది కూడా కొంతకాలం వరకే, మళ్ళీ మారిపోయి మళ్ళీ అది విజయం కింద మారుతుంది. రెండు వస్తుంటాయి. మనం తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకొని ఇచ్చేయడం మంచిది కాదు, దాన్ని మనం వదిలేయడం కూడా మంచిది కాదు. మన ప్రయత్నం మనం చేస్తున్న కొద్దీ ఇప్పటికప్పుడు ఒక రోజు వస్తుంది, ఆ ఓపిక ఉండాలి. మాత్రా స్పర్శ కౌంతేయ అని చెప్తారు. మాత్రా స్పర్శ కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖత. అదేవిధంగా అందుకనే అయితే ఇప్పుడు మనకు ఓటమి వచ్చినప్పుడు కరెక్టే తెలుస్తుంది. మనం ఎంత ప్రయత్నించాము, ఎంత ప్రయత్నం చేసాము, అన్ని చేసిన తర్వాత కూడా మనం ఓడిపోయాం, ఏం ఫలితం రాలేదు, ఏం సాధించలేకపోయాం. మరి ప్రయత్నం చేసి లాభం ఏంటి? మనం ఇంత చేసిన ప్రయత్నం అంతా వ్యర్థం అయిపోద్దా? వ్యర్థమేనా? దానికి ప్రయోజనం ఉండదా? అంటే మనం చాలాసార్లు ఏంటంటే మనం ఒక విషయాన్ని మర్చిపోతుంటాం. ఎందుకంటే
ప్రయత్నం అయితే చేస్తున్నాం, కానీ ప్రయత్నానికి ముందు మనం దాన్ని పొందడానికి అర్హులవా కాదా అన్నది మనం ఆలోచించాం. ఇప్పుడు నేను ఇంజనీరింగ్ చదివాను, ఇంజనీరింగ్ చదివి డాక్టర్ పోస్ట్కి అప్లై చేశాను. డాక్టర్ పోస్ట్కి అప్లై చేసి మంత్రులు వెనకాతల ఈ వెనకాతల వాళ్ళ వెనకాతల తిరిగి చాలా కష్టపడుతున్నాను. ఏమైనా లాభం ఉంటుందా? నాకు ఆ జాబ్ రాదు ఖచ్చితంగా. ఎందుకని? నాకు అర్హతే లేదు దానికి. నేను ఎంత పెద్ద రికమెండేషన్ తెప్పించుకున్నా ఆ జాబ్ నన్ను నేను పొందలేను. ఎందుకంటే జాబ్ ఎందుకు పొందలేను? నాకు దానికి కావాల్సిన అర్హతే లేదు. ఇంజనీరింగ్ వాడు ఇప్పుడు కూడా డాక్టర్ అవ్వలేడు. అది మర్చిపోయి నేను ప్రయత్నం చేసి ప్రయత్నం అంతా వృధా అయిపోయిందని నేను బాధపడడం మనకి పిచ్చివాడితో సమానం. అయితే మనకి ఇక్కడైతే కొన్ని అర్హతలు తెలుస్తాయి, కానీ మన జీవితంలో మనం చేసిన దానికి మనం అర్హులం కాదని మనకి ఎలా తెలుస్తుంది? దేని మీద ఆధారపడి ఉంటుంది? సరే, మనం చేసిన ప్రతి కార్యానికి ప్రతి పరిశ్రమకి భగవంతుడు ఫలితం ఇవ్వకుండా ఉండడు, ఇస్తాడు. కాకపోతే ఎంత ఇవ్వాలి అన్నది మనం కూడబెట్టిన కర్మఫలం మీద ఆధారపడి ఉంటుంది. మన కర్మఫలం ఎంత కూడబెడితే దానికి అనుగుణంగా అంత దొరుకుతుంది. కర్మఫలం మనం కూడబెట్టుకోలేనప్పుడు అది మనకు రాదు. ఇది ఎంత మనం చేసిన కర్మఫలం మీద ఆధారపడి ఉంటుంది. అందుకనే నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, భగవంతుడు మన బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడానికి ముందే మూడు బ్యాంక్ అకౌంట్ మనకు ఓపెన్ చేసి పెట్టాడు. మనం 16-17 సంవత్సరాల తర్వాత మన బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తాం. కానీ భగవంతుడు పుట్టుగానే మనకి 3 అకౌంట్లు పెట్టేసి మన కోసం ఇచ్చాడు. అదేంటి? మంచి పనులు చేసినందుకు పుణ్యం, చెడు పనులు చేసినందుకు పాపం, మూడోది భగవంతుడికి భక్తి చేస్తే భక్తి. అది 3 అకౌంట్లు పెట్టాడు. అంటే మనం ఎంత పుణ్యాన్ని మనం కూడబెట్టుకుంటే అంత అనుభవిస్తాం, అంత మంచి ఫలితాలు వస్తాయి. ఎంత పాపాన్ని మనం కూడబెట్టుకుంటే అంత కష్టాలు వస్తుంటాయి. ఇవి పెరుగుతూ ఉంటాయి, తగ్గుతూ ఉంటాయి. ఈ రోజు నేను మంచి చేశానని చెప్పి ఈ రోజే మంచి ఫలం రాదు. అది ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా వచ్చు, కానీ ఇస్తాడు భగవంతుడు. అది రేపుకొని ఉన్నాడు. అది ఏదో పాపం చేశానని చెప్పి దానికి శిక్ష కూడా ఈ రోజే రాదు, అది ఎప్పుడైనా రావచ్చు, కానీ అది శిక్ష మాత్రం వస్తుంది తప్పనిసరిగా. ఇవి కంపల్సరీ. వీటి నుంచి మనం తప్పించుకోలేం. సో మనం ఏదైనా ఒక పని చేసినప్పుడు మనలో ఉన్న పుణ్యత ఫలం ఎంత ఉంది, పాప ఫలం ఎంత ఉంది, దాన్ని బట్టి మనం చేసిన ప్రయత్నం యొక్క రిజల్ట్ అనేది ఆధారపడి ఉంటుంది. అంతే తప్ప మనం ప్రయత్నం చేసినంత మాత్రం ప్రతిదీ సఫలం అవుతుంది అని చెప్పలేము. అది భగవంతుడు మనకున్న పుణ్య ఫలం యొక్క ఆ ప్రాప్తి ఎంతైతే ఫలం ఉందో దాన్ని బట్టి ఇస్తాడు. అది ఎప్పుడైతే మనం గుర్తుంచుకుంటామో మనం అనవసరంగా బాధపడం. ప్రయత్నించాను, నాకు ప్రాప్తి లేదు. ఎందుకంటే పూర్వం అందుకనే ఈ పదాలు ఎక్కువ వాడుతుండేవారు. ఏం చేస్తాం? ప్రాప్తి లేదు. ఏం చేస్తాం? కష్టపడ్డాను కానీ ప్రాప్తి లేదు. ప్రాప్తి అంటే అదే వస్తుంది, అదే వచ్చింది. ఆ విధంగా వాళ్ళు ప్రతిదాన్ని వెనకాతల భగవంతుడి తాలూకా చెయ్యిని చూస్తుండేవారు. కాబట్టి వాళ్ళకి బాధ ఉండేది కాదు. ఇప్పుడు మనం అందరం మన యొక్క సామర్థ్యం మీద ఆధారపడి మన సామర్థ్యం మీద, మన యొక్క పట్టుదల మీద, మన యొక్క కృషి మీద, వాటిని బట్టి లెక్కలు పెట్టుకుంటుంటాం. కాబట్టి మనం ప్రయత్నిస్తున్న ప్రతిసారి సఫలమే అవ్వాలని చెప్పి మనం
చెప్తుంటాం, మనం అనుకుంటుంటాం. ఒక విధంగా చూడండి, ఒక విధంగా మనం ఓకే మన సామర్థ్యం ప్రకారం మనకు వస్తుంది అనుకోండి. ఆ, మనం కష్టపడ్డాం, మన సామర్థ్యం మన మీద నమ్మకం ఉంది అంటే మనకి మనం అనుకున్నట్టుగా సాధించాలి, అవ్వాలి. కరెక్టే, కానీ మనకంటే వేరే వ్యక్తి ఎవరు కూడా ఇంకా ఎక్కువ కష్టపడలేదని చెప్పి మన నమ్మకం ఉందా? మనం చెప్పగలవా? అది మనం చెప్పలేనప్పుడు అప్పుడు మనకంటే ఆయన ఎక్కువ కష్టపడ్డాడు ఉండేటప్పుడు మరి ఆయనకి రావచ్చు కదా, అది ఆ ఫలితం ఆయనకి వెళ్ళొచ్చు కదా. అలాగే వెళ్ళడంలో తప్పే ఉంది. మన నీతివంతులం అయితే మనం దానికి మనం ఆనందించాలి. నాకంటే ఎక్కువ కష్టపడ్డాడు అందుకే ఆయనకి వెళ్ళింది. కానీ ఏంటంటే మన దురదృష్టవశాత్తు ఏంటంటే మనం ఎప్పుడు కూడా మనం పడిన కష్టానికి, మనం పెట్టిన ప్రయత్నానికి, లేదంటే మనం చేసిన కృషికి మనం ఎక్కువ మార్కులు వేసేసుకొని సాధించాలి, ఇది నాకు కలగాలి, నేను ప్రాప్తి పొందాలి, ఇది నేను నా చేతిలోకి రావాలన్న భావనలో ఉండి వేరే వాళ్ళందరినీ తక్కువ అంచనా వేస్తాం. అది చేయడం వల్ల మనం జీవితంలో ఎంతో దుఃఖానికి గురవుతుంటున్నాం. అంచేది మనం ఎప్పుడైతే ప్రతి విషయంలోనూ భగవంతుడి యొక్క చెయ్యి, మన యొక్క కర్మఫలం, వీటిని ఎప్పుడైతే మనం చూడగలుగుతామో అప్పుడు మనం ఇటువంటి దుఃఖానికి గురి కావడం. అది మనం గుర్తించుకోవాలి. అది మర్చిపోయినప్పుడు ఈ దుఃఖాన్ని మనం ఇంకా గురి అవుతూనే ఉంటాం. మనం అనుభవిస్తుంది ఈరోజు చేసుకుంది కాదు, ఎప్పుడు చేసామో మనకే తెలియదు. కింది జన్మదైనా అవ్వచ్చు, ఈ జన్మదైనా అవ్వచ్చు, ఎప్పుడుదైనా అవ్వచ్చు. కానీ ఎప్పుడుదో మనకు గుర్తున్నంతసేపు మనం మంచి చేసాం కాబట్టి మంచి జరగాలని అనుకోవడం తప్ప. అది మనం అయితే చెప్పాను కదా, మనం మన కృషి మీద, మనం చేసిన మంచి పనుల మీద, వాటి మీదే గుర్తు చేసి పెడతాం. కానీ అంతకుముందు చేసినవన్నీ మనం మర్చిపోతాం. భగవంతుడు అలా మర్చిపోడు. భగవంతుడు ప్రతిదీ గుర్తుంచుకుంటాడు. ప్రతి దానికి మనం చేసే ప్రతి ఆలోచన కూడా రికార్డ్ చేసి పెడుతున్నాడు భగవంతుడు. చేయడం వదిలేయండి, మన ఆలోచనలు కూడా రికార్డింగ్ అవుతాయి. అంత డీటెయిల్గా ఆయన అన్ని లెక్కలు పెడతాడు. దాన్ని బట్టే ఇచ్చేది ఆయన మనకు వచ్చే పని. ఇది ఎప్పుడైతే మనం ఈ విషయాన్ని మనం గుర్తుంచుకుంటామో, మన అర్హత అనర్హత అన్నదాన్ని మనం ఎప్పుడైతే గుర్తుంచుకుంటామో అప్పుడు మనం ఎక్కువగా దుఃఖానికి గురి అవ్వం. లేదంటే దుఃఖానికి పూర్తిగా గురి అవుతూనే ఉంటాం మనం. ఇటువంటి దుఃఖం అయితే మనం ఎంత ప్రయత్నించినా ప్రతి ఒక్క మనిషికి ఉంటాడు. అయితే మనకి అది తెలిసిన విషయమే. ఇప్పుడు ప్రతి ఒక్కరు పుట్టండి, మన తల్లిదండ్రులు లేదా మన చుట్టాలు, బంధువులు ఎవరైనా సరే హాస్పిటల్లో ఉన్నారు, 4 నెలలు 5 నెలల నుంచి హాస్పిటల్లో బాధపడుతున్నారు. చాలా డాక్టర్ చనిపోతాడు, ఈ రోజు చనిపోతాడు, రేపు చనిపోతాడు అంటున్నాడు. ఆయన ఆక్సిజన్లో ఉన్నాడు, ఇది ఉన్నాడు, తినడం లేదు, పైపులు పెట్టేశారు, ఇవి పెట్టారు, ఎంతో కష్టపడుతున్నారు. అయినా సరే చనిపోతే మనకు బాధ వేస్తుంది. ఎందుకని బాధ ఉంటుంది. ఆ బాధ అదేవిధంగా మనం ఇంత కష్టపడి చేసిన తర్వాత ఫలితం రాకపోతే బాధ వస్తుంది. బాధ అంటే తెలిసినా సరే, ఈ సిద్ధాంతం ఇవన్నీ తెలిసినా సరే మనకు కూడా బాధ వేస్తుంది. అరే ఎందుకు ఇలాగ అవుతుంది, ఎంత ప్రయత్నించినా అవడం లేదు, భగవంతుడు ఎందుకు నాకు కరుణించలేదు అని బాధ వస్తుంది. అట్లా ఆ బాధ వచ్చినప్పుడు దాన్ని ఆలోచించుకుంటూ కూర్చునే కంటే తర్వాత చేయవలసిన పని ఏంటని ఆలోచించినప్పుడు మనం ముందుకెళ్తాం. ఏ మనిషి అయితే తన యొక్క ఓటమిని చూసుకుంటూ కుంగిపోతూ ఉంటాడో, దాన్ని మళ్ళీ ఆలోచించుకుంటూ కుంగిపోతూ ఉంటాడో, ఆ మనిషి జీవితంలో దేన్ని కూడా సాధించలేడు. జీవితంలో మనం విజయవంతులం అవ్వాలి అంటే ఓటమిని అక్కడికక్కడే వదిలి నెక్స్ట్ ఏం చేయాలో, నెక్స్ట్ పనిలో ఇలా తగలవు, మళ్ళీ నెక్స్ట్ పనిలో ఇది అవ్వాలి. అందుకే ఇప్పుడు మనం రాత్రి 11 గంటలు 11 గంటలు వైజాగ్లో బస్సు పట్టుకోవాలి.
అదే ట్రైన్ పట్టుకోవాలి. ఇక్కడేమో 10:30కి ఏదో మనం ఇచ్చేసుకున్నాం. అది 9:30కి ట్రైన్ ఇక్కడ ఉంది, అది పట్టుకోవాలని చెప్పుకున్నాం. ఆ ట్రైన్ మిస్ అయిపోయింది. మనం కూర్చోం అక్కడ స్టేషన్లో. కూర్చుని ఇప్పుడు ఏం చేద్దాం, మళ్ళీ నెక్స్ట్ ట్రైన్ ఏంటి అనుకో, పద పద బస్సుకు పోదాం, బస్సు స్టేషన్కి పోతాం కానీ పరిగెడతాం మనం. ఏదో ఒకటి చేయాలి. అరే ఎలా మిస్ అయిపోయింది, ఎందుకు మిస్ అయింది, ఎవరి వల్ల అయింది, ఈ లేట్ వచ్చాడు, ఈ మధ్యలో వచ్చేసాడు, ఈ మాట్లాడాడు, ఆ ట్రావెల్ మనం అవన్నీ రాసుకుంటూ ఆన్ తిట్టుకుంటూ అలా కూర్చోం. వెంటనే ఎవరో లేట్ అయింది కూడా ఆలోచించాం. పరిగెట్టుకుంటూ బస్ స్టాప్కి వెళ్తాం, లేదా ఇంకోటి ఏదో చేస్తాం. ఎలాగోలా మనం చేరాలి కూడా, అందుకే మనం చేరగలుగుతాం. అలా కాకుండా ఎవరి వల్ల లేట్ అయింది, ఎందుకు లేట్ అయింది, ఆడు వచ్చింది, ఆయన ఫోన్ చేయి తిట్టు ఇవి చేసుకుంటూ కూర్చుంటే పని అవ్వదు. మనకు అక్కడ 10 గంటలు ఉన్నా సరే 10 గంటల్లో కూడా మనం చేరలేం. ఎందుకంటే మనం కదలలేదు, ఆ స్టేషన్లోనే కూర్చున్నాం. అంచేత మనం ఎప్పుడైతే వాటర్ని చూసుకుంటూ కుంగిపోతూ కూర్చుంటామో అప్పుడు మన జీవితంలో తర్వాత వచ్చే అవకాశాలన్నింటినీ మనం కోల్పోతూ ఉంటుంటాం, చూడలేకపోతుంటాం. వాటిని మనం విజయాలుగా సాధించుకోలేకపోతాం, మార్చుకోలేకపోతుంటాం. అంచేత ఓటమి అన్నది జీవితంలో ఒక భాగం. ఎలాగైతే విజయం అనేది జీవితంలో ఒక భాగమో, అలాగే ఓటమి అన్నది కూడా జీవితంలో ఒక భాగం. మనం విజయాన్ని ఏ విధంగా అంగీకరిస్తున్నామో అలాగే ఓటమిని కూడా మనం అంగీకరించాలి. ఎలాగైతే మనం చేసిన కృషికి విజయం కోసం ఆశిస్తూ కూర్చున్నామో అదే విధంగా మనం చేసిన కృషికి పరాజయాన్ని కూడా మనం ఆశించాలి. అలాగా ఎవరైతే రెండింటిని సమతులంగా చూడగలుగుతాడో ఆయన ధీరుడు, నిజమైన పరాక్రముడు, నిజమైన జ్ఞాని, నిజమైన విద్యావంతుడు. అలా చూడలేని వాడు అజ్ఞాని, అవివేకుడు, పిరికివాడు, జీవితంలో లక్ష్యం లేనివాడు అవుతాడు. అంచేత మనం అందుకనే ఎప్పుడైనా మన యుద్ధంలో చూస్తే, యుద్ధాల్లో వాళ్ళు ఎప్పుడు కూడా తన సైన్యం ఎంత చూసేవారు కాదు, ఎదుటి సైన్యం ఎంత ఉందో చూసేవారు. అందులో ఆయన చేతిలో మనం ఏ విధంగా ఓడిపోయే అవకాశం ఉంది అనేది చూసేవారు. ముందు ఓటమినే, అందుకనే ఓటమిని చూసి గెలుపుని చూడంటారు అనేవారు పూర్వం. అంతేగాని గెలుపుని చూసుకుంటే ఓటమి కాదు. ఎప్పుడు గెలుపుని చూసుకుంటే ఓటమి వెనకాల మన ఎప్పుడు ముందు చూపు చూస్తే వెనకాల చూస్తే ఎవడొకడు కొడతాడు. ఇది ఎప్పుడు మనకి ఓటమిని చూసినప్పుడు గెలుపు వచ్చేసిన అవకాశాలు ఉంటాయి. అప్పుడు దానివల్ల ఆనందం కూడా ఎక్కువ ఉంటుంది. అయితే ఓటమిని చూసి గెలుపుని చూడాలి. అంతేగాని గెలుపుని చూసి ఓటమిని ఎదుర్కోవాలంటే చాలా మనం అతలాకుతలం అయిపోతాం, చాలా కృంగిపోతాం, చాలా దుఃఖానికి గురి అవుతూ ఉంటాం. చేత తెలివైన వాడు ఎప్పుడు కూడా విజయాన్ని ఏ విధంగా ఆశిస్తున్నారో అదేవిధంగా పరాజయాన్ని కూడా ఆశించాలి. ఎందుకంటే మన కర్మఫలం ఏంటో మనకు తెలియదు. అది తెలియదు కాబట్టి మనం చేసిన కృషికి ఫలితం దొరకదో కూడా మనకు తెలియదు. ఇంకేత మనం ఎలాగైతే ఆశిస్తున్నామో జయాన్ని, అదేవిధంగా పరాజయాన్ని కూడా మనం ఆశించాలి. అలాగే ఆశించినప్పుడు మనం పరాజయం వచ్చినా సరే మనం కృంగిపోము. నెక్స్ట్ విషయం, చలో ఇది అయిపోయింది, ప్రయత్నించాను, చేయలేకపోయాను, ఇప్పుడు దీనికి ఇంకైనా మళ్ళీ చేసి మళ్ళీ దీన్ని విజయవంతంగా మార్చుకోవడానికి అవకాశం ఉందో ఆలోచిస్తాం. అవకాశం లేదు, వదిలే, నెక్స్ట్ విషయం పెట్టుకోండి. ఇప్పుడు మనకి కాలేజీలో మనం చూస్తుంటాం,
ఎంపీసీ అప్లై చేశాను, ఎంపీసీ రాలేదు ఫస్ట్ లిస్ట్లో, రెండో లిస్ట్లో చూస్తాం, రెండు లిస్ట్లో కూడా రాలేదు. ఓకే బాబాయ్ మరి మూడో లిస్ట్లో చూడొద్దు, అయిపోతున్నాయి, నెక్స్ట్ దాంట్లో వేస్తాం, మరో దాంట్లో వేస్తాం, సిఈసీ ఆర్ట్స్ కామర్స్లోనూ జాయిన్ అయిపోతాం. ఒకవేళ మళ్ళీ ఇక్కడ వస్తుందని అవకాశం ఉన్నా సరే సేఫ్ సైడ్గా ఉన్న దాన్ని పెట్టుకుంటాం. అది విజయవంతుడు, విజయాన్ని ఆపేక్షించిన వాడు, విజయం సాధించాలన్న వాడు చేసే పని. రాలేదని కుంగిపోయి కూర్చొని కంటే తర్వాత ఏం చేయాలి, దీన్ని ఏ విధంగా మార్చుకోవడానికి ఏమైనా అవకాశం ఉందో చూసుకుంటాడు. అది చేయాల్సిన పని. దీంతో పాటు ఈ బాధను మనం బయటికి వెళ్ళాలంటే ఇందాక చెప్పుకున్నట్టుగా మనం నిబ్బరం అన్నది కావాలి, మనస్సు నిబ్బరంగా ఉండాలి, మనసు నియంత్రణలో ఉండాలి. మనసు నియంత్రణలో లేనంతసేపు మనం ఏం చేయలేం. మనకి దీన్ని భగవద్గీతలో చర్చిస్తారు. రథాన్ గుర్రపు బండిని మనం నడపడం లాంటిది అనమాట. గుర్రపు బండిని నడాలంటే, గుర్రాన్ని మనం నియంత్రించాలంటే ఏం చేయాలి, ఆ పగ్గం కరెక్ట్గా ఉండాలి. పగ్గాలు కరెక్ట్గా పట్టుకుంటే గుర్రాలు 10 గుర్రాలు 100 గుర్రాలు అయినా సరే మనం ఎలా చెప్తావా నడుస్తాయి. ఆ పగ్గం సరిగ్గా లేదనుకోండి, గుర్రాలు కానీ లేదా ఎద్దులు కానీ ఏమైనా సరే వాటికి నచ్చినట్టుగా పరిగెడుతూ ఉంటాయి. మనం నియంత్రించాలి బండి తాలూకా దిశని. ఆ పగ్గమే మనస్సు. ఆ గుర్రాలు లేదంటే ఎద్దులే ఇంద్రియాలు, మనం చూసే ఇంద్రియాలు. ఎప్పుడైతే పగ్గం దృఢంగా ఉంటుందో ఇంద్రియాలు కూడా నియంత్రణగా ఉంటాయి. బండి మనకు కావాల్సినట్టుగా మనం ఏ దారిలో కాబట్టి ఆ దారిలో మనం తిప్పుకోవచ్చు, ఎక్కడ కావాలంటే అప్పుడు చేరగలుగుతాం, మన గమ్యాన్ని మనం చేరగలుగుతాం. ఆ పగ్గం సరిగ్గా లేనప్పుడు మనం డ్రైవింగ్ ఎంత నేర్పడం ఉన్నప్పుడు, కారులో ఎంత డ్రైవింగ్ మనకి ఎంత వచ్చినా సరే స్టీరింగ్ సరిగా లేకపోతే అవుద్ది, డ్రైవింగ్ చేయలేం, మనం గమ్యాన్ని చేరలేం, యాక్సిడెంట్ అయిపోద్ది. కొత్త కారు, మంచి డ్రైవరు, స్టీరింగ్ సరిగా లేదు, ఏం చేయలేరు, గమనించారు, యాక్సిడెంట్ అయిపోద్ది. అదేవిధంగా మనసు ఎప్పుడైతే నియంత్రణ ఉండదో అప్పుడు మనం గమనించారలేం, యాక్సిడెంట్ అయిపోద్ది కదా. ఇటువంటి ఒడిదుడుకులు మనం ఎదుర్కోవాలంటే మన మనసు నియంత్రణలో ఉండాలి. మనసు నియంత్రణలో ఉండాలంటే ఒకటే మార్గం, మనసు దగ్గరకు వచ్చేటప్పటికి ఒకటే మార్గం, వేరే మార్గమే లేదు. హరినామం జపం చేయడం, ఆధ్యాత్మిక జీవనాన్ని అభ్యాసం చేయడం, వేరే మార్గం లేదు. మనసును నియంత్రించడానికి వేరే మార్గం లేదు. అంచేత హరినామాన్ని ఎవరైతే చేస్తారో వాళ్ళ మనసు ఆటోమేటిక్గా నియంత్రణలోకి వస్తుంది. అనుకుంటారు ఈ ఆధ్యాత్మిక జీవనం అనేది ముసలి వాళ్ళకి కాదు, యాక్చువల్లీ కుర్ర వాళ్ళకి. ముసలి వాళ్ళు ఏం సాధిస్తారు, మనసును నియంత్రించుకొని అయిపోయింది వాళ్ళ జీవితం. వాళ్ళ జీవితంలో ఏం సాధించలేరు. రామకృష్ణ భగవంతుడు తప్ప ఇంకేంది. మనలాంటి వయసులో ఉన్నవాళ్ళు చేసినప్పుడు మన జీవితంలో ఎన్నో లక్ష విజయాలను సాధించగలుగుతాం, దాంతోపాటు భగవంతుడు కూడా చేరుకోగలుగుతాం, రెండు చేయగలుగుతాం. ముసలి వాళ్ళు చేస్తే భగవంతుని చేరుకుంటారు, జీవితం ఇంకేం సాధించడానికి ఏం మిగలలేదు, సాధించిన వాళ్ళు దాన్ని అనుభవించలేరు. మనలాంటి కుర్రవాళ్ళు ఎప్పుడైతే మనం జపం సరిగా చేసి ఇటువంటి చేసినప్పుడు ఆధ్యాత్మిక జీవన విధానాన్ని మనం సరిగా పాటించినప్పుడు మనం భౌతికంగా జీవితంలో ఎన్నో విజయాలు సాధిస్తాం, దాంతోపాటు భగవంతుని కూడా చేరుకోగలుగుతాం, రెండు సాధించగలుగుతాం. చేత ఈ ఆధ్యాత్మిక జీవనం విధానం అన్నది ఇప్పుడున్న కుర్రవాళ్ళకి ఎంతో ముఖ్యమైనది. జనాలు అనుకోవచ్చు ఇది ముసలి వాళ్ళకి, పాత వాళ్ళకి, పాత పద్ధతులు, కానీ ఇప్పుడు వాళ్ళకి ఇది అవసరం. చేత ఈ ఆధ్యాత్మిక జీవన విధానాన్ని మనం తక్కువ అంచనా వేయకూడదు. ఇది ప్రతి ఒక్క మనిషికి కావాల్సిన అవసరమైన జీవన విధానం.
చేత మీ అందరూ కూడా ఈ హరినామాన్ని జపిస్తారని, దాని ద్వారా మీ జీవితాలను మీరు మలుచుకుని జీవితంలో ఎన్నో విజయాలు సాధించుకొని జీవిత లక్ష్యాన్ని ఆయన భగవంతుని చేరడం, జీవితంలో విజయాలు సాధించి సుఖశాంతులు కూడా పొందుతారని ఆశిస్తూ నేను దీన్ని, అలాగే ఈ ఓటములు వచ్చినప్పుడు తొలగిపోకుండా, డిస్టర్బ్ అవ్వకుండా దృఢంగా ఉండి ధీరుడు అనిపించుకుంటారని ఆశిస్తూ నేను ఇక్కడ చూపిస్తాను. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగచ్చు. బాగుంటుంది. ఎవరికి ప్రశ్నలు ఉన్నాయని చెప్పి లేదంటే నెక్స్ట్ టైం నుంచి నేను ఏదైనా టాపిక్ ప్రిపేర్ అవుతాను. నెక్స్ట్ టైం టాపిక్ చెప్పుకోవచ్చు మనం ఇక్కడ నుంచి. ప్రభుజీ నమస్తే, నేను నరేష్ మాట్లాడుతున్నా. హరే కృష్ణ. సార్ మీరు ఆయన సార్ ఇప్పుడు మా ఒక చిన్న ఇంట్రడ్యూస్ చేయాలి ప్రభుజీ. ఓకే ఓకే. హరే కృష్ణ. మీ అందరికి ప్రభుజీ కోసం అయితే ఆల్రెడీ మనం మెసేజ్లో పెట్టాం అందరికి. ఇప్పుడు ఇందులో ప్రభుజీ మా క్లాస్మేట్ ఒకరు వచ్చారు ప్రభుజీ, పాపారావు గారు అని చెప్పేసి. బై ప్రొఫెషన్ హిందీ టీచర్. సో ఈయన ఇప్పుడు ఉన్నారు ప్రభుజీ క్లాస్కి. ఒకరోజు మేము వాళ్ళ ఊరికి ప్రోగ్రామ్కి వెళ్ళాం. మా బెస్ట్ ఫ్రెండ్ ప్రభుజీ, క్లాస్మేట్స్ కూడా ఒకే స్కూల్లో చదువుకున్నాం. అయితే వాళ్ళ ఊరికి వెళ్ళేటప్పుడు మేము కీర్తన చేస్తున్నాం, నగర సంకీర్తన చేసేటప్పుడు ఆయన చెప్పారనమాట, రాజేష్ నాకు భగవద్గీత చాలా ఇష్టం, నేను కొన్ని సాహిత్యాలు చదివాను, ఇది కబీర్ దాసు, తులసిదాసు ఇవన్నీ చదివాను, భగవద్గీత కూడా నాకు ఇష్టం, దానికోసం ఎప్పుడైనా నువ్వు చెప్పని చెప్పారు. తర్వాత మళ్ళీ ముంబై వస్తే అలా మర్చిపోయాను బ్రో, చాలా రోజులు. తర్వాత ఈ యూత్ క్లాస్ స్టార్ట్ చేస్తామని చెప్పేసి ఆయనకి పెట్టాం. సో ఎంతజియాస్టిక్ అనమాట. ఈరోజు వచ్చారు పాపరా గారు, ఒకసారి మాట్లాడండి బ్రో జీతో. హరే కృష్ణ. ప్రకాష్ రావు అన్న పేరు ఉంది. ప్రకాష్ గారు ఆయన ప్రకాష్ రావు. ఆయన 2-3 సార్లు వెళ్ళారు. ఉన్నారు ఆవిడ? ఉన్నారు. హరే కృష్ణ. నమస్కారం అండి. ప్రకాష్ రావు గారు అన్మ్యూట్ చేయండి మీరు. పాపరావు సార్ అన్మ్యూట్ చేయండి. ఆయన అన్మ్యూట్ అవ్వట్లేదు. ఓకే, అందాక నరేష్ అడుగుతారు. నరేష్ ఉన్నారు ప్రభుజీ. నరేష్ ప్రభు, ఈయన ఇప్పుడు అబ్రాడ్ లో ఉంటారు ప్రభుజీ, మా ఊరే అని అవుతారు ప్రభుజీ. ఈయన కూడా చాలా ఇంట్రెస్ట్, ఆయన కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయన్నారు. బ్రదర్ అడగండి ఒకసారి. అలా అన్నయ్య. నమస్తే ప్రభుజీ. నమస్కారం ప్రభుజీ. నాకున్న ఇదేంటంటే, మనీకి ప్రిఫరెన్స్ ఇవ్వాలా, రిలేషన్షిప్ కి ప్రిఫరెన్స్ ఇవ్వాలనేసి చిన్న డౌట్ ఎప్పటి నుండి ఉంది. ఎందుకంటే నేను చూసే సమాజంలో నా చుట్టూ ఉన్న మనుషులు కొంతమంది ఏమంటుంటారంటే, అదే మనీ ఏముందిరా ఈ రోజు వస్తుంది పోతుంది, రిలేషన్షిప్ చాలా ఇంపార్టెంట్ అని కొంతమంది చెప్తుంటారు. అది వాస్తవమే అనిపిస్తుంటది. మరి కొంతమంది ఏమంటుంటారంటే, రిలేషన్షిప్ ఏముందిరా, మన దగ్గర మనీ ఉంటే ఆటోమేటిక్ అన్ని రిలేషన్షిప్ లు వస్తాయి, మన దగ్గర మనీ లేకపోతే ఏ రిలేషన్షిప్ రారో అంటారు. అది కూడా నాకు వాస్తవమే అనిపిస్తుంది. ఎందుకంటే మనీ లేనప్పుడు ఎవరు మన దగ్గర పట్టించుకోరు, మనీ ఉండేటప్పుడు అది ఇది అని చెప్పి బంధుత్వాలు కలుపుకుంటూ ఏదో విధంగా సాయాన్ని పొందడానికి ట్రై చేస్తుంటారు. సో అందుకని ఇక్కడ మనీకి ప్రిఫరెన్స్ ఇవ్వాలా, రిలేషన్స్ ప్రిఫరెన్స్ ఇవ్వాలా అనేది పెద్ద డౌట్ గా నాకు ఎప్పుడు ఉండిపోయింది. అది కొంచెం క్లారిఫై చేస్తారనేసి నా సార్, అంతే, ఇంకేం లేదు. మీరు అడిగిన ప్రశ్నలోనే మీరు సమాధానం చెప్పేశారు. అంటే నేనేం కన్ఫ్యూజ్ అవుతున్నానంటే, అలా చెప్పిన వాళ్ళు ఉన్నారు, ఇలా చెప్పిన వాళ్ళు ఉన్నారు, కానీ ఏది వాస్తవం అనేది అర్థం కావట్లేదు. అదే అర్థమైంది. మీరు అడిగిన దాంట్లోనే సమాధానం ఉంది. మీరు సరిగా ఆలోచిస్తే, కూర్చొని ప్రశాంతంగా ఆలోచిస్తే మీరు చెప్పిన దాంట్లోనే సమాధానం కూడా ఉంది. మీరు ఏం చెప్పారు? మీకు ఫస్ట్లో ఏమనిపించింది? ధనం కంటే సంబంధాలు ముఖ్యం, రిలేషన్షిప్స్ ముఖ్యం అని చెప్పి అనిపించింది. రెండోసారి ఏమనిపిస్తుంది? ధనం ఉంటేనే రిలేషన్షిప్లు వస్తాయి, లేదంటే లేదు. అంటే ధనం కావాలి కదా? అవును సార్. అయితే ధనం చూసి వచ్చే రిలేషన్షిప్లు నిజమైన రిలేషన్షిప్లా?
అది ధనం తెలియకే చూ- నాకు కాదు కన్ఫ్యూజన్ లో ఉన్నాను. ధనం చూ- ధనం చూసి రిలేషన్షిప్ పెంచుకునే వాళ్ళు మంచి సరైన రిలేషన్షిప్పా, నిజంగా ప్రేమపూరితమైన రిలేషన్షిప్పా? ఒక విధంగా చూస్తే కాదనిపిస్తుంది, కానీ ఆ కాదు. క్షణంలో ఆ, వాళ్ళు ఆడే మాటలు, వాళ్ళు చేసే బిహేవియర్ అంతా ఎలా ఉంటదంటే ఆ, ఒరిజినాలిటీ ఏమో అన్న ఫీలింగ్ వచ్చేస్తుంటది. అవును. ఒరిజినాలిటీ అన్నప్పుడు ఒరిజినల్ అయితే డబ్బులు లేకపోయినా రావాలి అవును సార్. కదా. అవును. ఇప్పుడు తల్లిదండ్రులు, ఇప్పుడు మీరు పిల్లవాడు మంచిగా ఉన్నాడు, ఏ, బాగా చూసుకుంటున్నారు, అన్ని చేస్తున్నారు, యాక్సిడెంట్ అయితే కాల్ తీసేశారు, వదిలేస్తారా పిల్లల్ని? వదలరు సార్. ఎందుకని? చిన్నప్పటి నుండి ప్రేమగా పెంచుకున్న తల్లిదండ్రులు ప్రేమ పిల్లల్ని ఎలా వదిలేస్తారు? వదలరు. వాళ్ళ ప్రేమ నిజమైన ప్రేమ కాబట్టి పిల్లవాడికి కుంటివాడు అయిపోయాడా లేదా గుడ్డివాడు అయిపోయాడా ఏమైపోయినా ఉంచుతారు కదా. ఇప్పుడు ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఒక పిల్లవాడు బాగా డబ్బు సంపాదించి మీలాగా అబ్రాడ్లో ఉన్నాడు, ఇంకోడేమి పనికి రాకుండా పాపం ఇంట్లో ఎక్కడ కూలి పని చేసుకుంటున్నారు. ఎవరిని ప్రేమిస్తారు తల్లిదండ్రులు ఎక్కువగా? ఇద్దరిని ప్రేమిస్తారు, ఇద్దరిని ఇష్టపడతారు. వారికి బాగుపడినాడు ఎంతో ఈయన కూడా అంతే వాళ్ళ దృష్టిలో. ఒకళ్ళు బాగుపడలేని ఈయన చేదరించుకోరు, బాగుపడ్డాన్ని ఆయన మీద నెత్తిమీద పెట్టుకోరు, ఇద్దరిని సమానంగా చూస్తారు తల్లిదండ్రులు. ప్రేమ నిజమైన ప్రేమ కాబట్టి డబ్బుతో సంబంధం లేదు. చేత సంబంధం అన్నది ఎప్పుడైతే మనకి అటువంటి నిజమైన సంబంధాలు ఉంటాయో, ఎటువంటి నిజమైన సంబంధాలు మనం ఏర్పరచగలిగినప్పుడు దాని మించిన సంతోషం ఇంకొకటి లేదు. అంటే డబ్బు ఉన్న చోట, ప్రతి చోట ఇటువంటి డూప్లికేట్ రిలేషన్షిప్స్ వస్తుంటాయి. డబ్బు ఉన్నప్పుడు ఇటువంటి డూప్లికేట్ రిలేషన్షిప్స్ వస్తాయి. డబ్బు లేనప్పుడు ఉన్న రిలేషన్షిప్లన్నీ శాశ్వతమైనవి, నిజమైన రిలేషన్షిప్స్. డబ్బు ఉన్నప్పుడు అది నిజమైనవి, ఇంతకు ముందు ఉన్నవన్నీ నిజమైనవే కాబట్టి అవి ఉంటాయి, డూప్లికేట్ కూడా చాలా వస్తుంటాయి. అంచేత ధనం వలన మనకి వచ్చేవి అన్నీ మంచివి రాదు ఎప్పుడు. మన ధనం కూడా కావాలి, ధనం వద్దంటలేదు, ధనం మంచిది కాదు అంటలేదు. ధనం లేకుండా మనం జీవించలేము, ప్రశాంతంగా ఉండలేము. ధనం కూడా మన జీవితానికి అవసరమే. కానీ ధనమే జీవితం అనుకుని మనం సంబంధాలు తెంచుకుంటే చాలా కష్టం. అలాగని చెప్పి సంబంధాలు పెట్టుకుని ఎవరితో వాళ్ళు పెట్టుకుంటే అందరూ ధనంతో అయిపోయి అందరూ మంచిగా మాట్లాడతారు. అది కూడా మంచిది కాదు. అది మన తెలివితేటలు ఉపయోగించాలి. ఎవరు నిజమైన వాళ్ళు, ఎవరు నిజం కాదు, దాన్ని బట్టి మనం సంబంధాలు పెంచుకోవాలి. ఇప్పుడు మీకు ఇంకోటి, ఇప్పుడు మీరున్నారు, మీ తల్లిదండ్రులకి మీరు డబ్బులు రోజు ప్రతి నెల ఒక 20,000 పంపిస్తారు. మీ ఊర్లో 5,000తో అయిపోద్ది, అయినా సరే 20,000 పంపిస్తారు. కానీ ఒక్క రోజు కూడా ఫోన్ చేయరు, మాట్లాడరు. మీ తల్లిదండ్రులు ఎలా ఫీల్ అవుతారు? ఆనందంగా ఉంటారా? అస్సలు పడరు సార్ ఆనందం. కదా. ఎందుకని? ఎంత డబ్బు ఉన్నా ఏం చేస్తాం సార్, సరిగ్గా మాట్లాడేవాడు, చూసుకునే వాళ్ళు లేకపోతే ఎలా ఆనందంగా ఉంటారు? చేత రిలేషన్షిప్స్ ఎప్పటికైనా సరే ఆనందాన్ని ఇస్తాయి. డబ్బు అనేది ఆనందాన్ని కొనవలేదు. డబ్బు అనేది కష్టాలను కొంటుంది. చెప్పాను కదా, ఇలాంటివన్నీ డూప్లికేట్ రిలేషన్షిప్లు అన్నీ వస్తుంటాయి. వాళ్ళు ఏదైనా ఏం పొంది వెళ్ళిపోదామని చూస్తుంటారు తప్ప వాళ్ళు మన మీద ప్రేమ ఉండదు. చేత రిలేషన్షిప్స్ ఎప్పటికైనా పనికి వస్తాయి. మనం సరైన రిలేషన్షిప్, మంచి రిలేషన్షిప్ మనం పెట్టుకోవాలి ఎప్పుడైనా. ఓకే ఓకే సార్. అంటే రిలేషన్షిప్ అనేవి శాశ్వత ఆనందాన్ని ఇస్తాయి, డబ్బు అనేది తాత్కాలిక ఆనందాన్ని ఇస్తుంది అంటారు, అంతేనా సార్? అంతే కదా.
ఓకే సార్, థ్యాంక్ యూ. ఎందుకంటే డబ్బు ఈ రోజు ఉంటుంది, వెళ్ళిపోద్ది రేపు. సపోజ్ మీరు 10 లక్షలు సంపాదించారు, మీ ఇంట్లో ఎవరికైనా పెద్ద హాస్పిటల్కి వెళ్ళి 10 లక్షలు అయిపోయాయంటే మీరు అయిపోయింది, మీ పని ఇంకేం లేదు అవును. కదా. అప్పుడు అందరూ మీ డబ్బు చూసి వచ్చిన వాళ్ళు అయితే మీ తర్వాత మీకు ఎవరు సాయం చేయరు. అదే మన సరైన రిలేషన్షిప్, మంచి మంచి సంబంధం పెంచుకుని మంచిగా ఉన్నవాడైతే, అరే నువ్వు ఎలాగ ఇప్పుడు ఏం చేస్తున్నావు, నీకు ఇన్ని కష్టాలు వచ్చాయి కదా పదా నీకు, లేదా ఇక్కడ ఉద్యోగం వేస్తాను, అక్కడ ఉద్యోగం వేస్తాను, ఏదో బాధ అక్కడ పనిపిస్తాను, ఏదో సంథింగ్ చేస్తారు, సహాయపడతారు. నువ్వు అంత దూరం రాకలేదు, మీ అమ్మగారు నేను చూసుకుంటానులే, నువ్వు అక్కడ ఉండు, ప్రశాంతంగా ఉండు, ఏదో ఏవో రిలేషన్షిప్స్ ఎప్పుడైనా సరే. మన డబ్బు చూడండి, మీకు డబ్బులు ఉన్నాయి, మీ ఇంట్లో ఎవరికైనా ఒంట్లో బాగాలేదు, మీరు డబ్బు పంపించగలరు, కానీ ఏం చేయగలరు? తీసుకెళ్ళి కూడా ఎవడో ఒకడు ఉండాలి కదా, చూసుకునే కూడా ఎవడో ఒకడు ఉండాలి కదా, లేకపోతే ఏమవుతుంది? సాయం చేసేవాడు కావాలి. మెయిన్ అది, మీకు డబ్బులుండి కూడా యూనో చూడండి, అమెరికా లాంటి దేశాల్లో డబ్బు కొదవలేదు, కానీ వాళ్ళు ప్రశాంతంగా ఉండలేరు, శాశ్వతంగా ఆనందంగా ఉండలేరు. ఎందుకంటే వాళ్ళంతా ఒంటరి, వాళ్ళ సంబంధాలు లేవు, ఎవరికి ఒకరితో వాళ్ళ సంబంధం ఉండదు, వాళ్ళు ఆనందంగా ఉంటారు. ఎప్పుడు లోన్లీ, బితుకుమంటూ ఉంటారు వారి జీవితాలు. సరే, దాంతో మనం ఆనందంగా ఉండలేము. ఆనందం తాత్కాలికమైన ఆనందం, శాశ్వత ఆనందం, జీవితంతో ఆనందం ఇచ్చేది వాడికి మన రిలేషన్షిప్స్. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ ఫర్ ఇన్ఫర్మేషన్. ఓకే, హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ప్రభుజీ ఇప్పుడు అదే మా చిన్ననాటి స్నేహితుడు, అంటే చైల్డ్హుడ్ ఫ్రెండ్ మరియు క్లాస్మేట్ యామ్ సుందర్రావు అతని పేరు. అయితే అదే మేము చదువుకునే టైంలో చాలా ఆనందంగా ఉంటుంది ప్రభు, చిన్నప్పటి నుండి. అయితే కొద్ది రోజుల పాటు అతను అదే మ్యారేజ్ చేసుకుని వాళ్ళ నాన్నగారు ఎక్స్పైర్ అయిపోయారు. అయితే మరికొద్ది రోజుల పాటు వాళ్ళ వైఫ్ కూడా ఎక్స్పైర్ అయిపోయారు అనమాట. అయితే ఆ అబ్బాయి చాలా స్ట్రెస్ లో ఫీల్ అయిపోయి చాలా బాధగా పడుతుంటారు. అయితే అదే ఎప్పుడు చూసినా అదే ఆలోచన, అదే ఆందోళనలోనే ఉంటారు అప్పుడు. అయితే ఆ అబ్బాయికి చెప్పాను, ఇలాగా ప్రభుజీ ఉన్నారు మాకు తెలిసిన అతను, గైడెన్స్ ఇస్తారు, మంచిగా ఒకసారి మాట్లాడేస్తాను అన్నారు ప్రభు. అయితే చెప్పాను, ఇలా క్లాస్ పెడతాము, దాంట్లో మాట్లాడండి, చెప్తారు ఏదైనా సొల్యూషన్ ఉంటే అని చెప్పాము. అయితే ఆల్రెడీ ఉన్నారు ప్రభు ఇప్పుడు క్లాస్ లో. అదే కొద్దిగా అతనికి సజెషన్ ఏముంటే ఉన్నారా? సుందర్ సుందర్ బెత్తని ప్రభు. సుందర్ హరే కృష్ణ. ఇందాక నేను చెప్పాను కదండి, జీవితంలో కష్టాలు అనేవి ప్రతి ఒక్కరికి వస్తుంటాయి. ఈరోజు మరి అనుకోకుండా మీకోసం చెప్పినట్టు అయింది క్లాసు. అలాగైతే మనం విజయాలను మనం ఎప్పుడైతే మనం ఆశిస్తున్నామో, అదేవిధంగా మనకి ఎప్పుడైతే మనం ఏ విధంగా అయితే సుఖాలను మనం ఆశిస్తున్నామో, అదేవిధంగా దుఃఖాలు కూడా మన దాంట్లో వస్తాయి, వద్దనుకున్నాం. అది తెలివైన వాడు, ధీరుడు, జ్ఞానుడు, విద్యావంతుడు, ముందు చూపు ఉన్నవాడు ఏం చేస్తాడు? ఇటువంటి పరాజయాల్లో, ఇటువంటి దుఃఖాల్లో కుంగిపోకుండా తర్వాత చేయవలసిన కర్తవ్యం మీద ధ్యాస పెట్టి ముందుకు వెళ్తాడు. తెలివి తక్కువ వాడు ఏం చేస్తుంటాడంటే, ఓడిపోయిన దాన్ని, కోల్పోయిన దాని కోసం ఆలోచిస్తూ భవిష్యత్తులో వచ్చిన అవకాశాలను కూడా పాడు చేసుకుంటాడు. అంచేత ఈ జీవితంలో ఇటువంటి కష్టాలు మీకనే కాదు, చాలా మందికి వస్తుంటాయి. మీకు తెలిసిన దగ్గరలో అక్కడ ఉండకపోవచ్చు, కానీ ఇలాంటి చాలా మంది ఉంటారు. అంచేత
మనం అలా కుంగిపోకుండా ముందు చూపుతో మనం ముందుకు వెళ్ళాలి. నెక్స్ట్ చేయాల్సిన కర్తవ్యం కోసం మనం ఆలోచించగలిగినప్పుడు అప్పుడు మనం ముందుకెళ్తాం. లేదంటే మనం అయిపోయిన వాటిని కొంచెం ఆలోచించుకుంటూ కుంగిపోతే జీవితంలో వచ్చిన సువర్ణ అవకాశాలను మనం కోల్పోయిన వాళ్ళు అవుతాం. చేత నెక్స్ట్ చేయాల్సింది మనం చేయాలి. మనకంతగా తెలిసిన ఈ రోజు కాదు రేపైనా ఎప్పుడైనా సరే ఇటువంటి వాటిని మనం ఎదుర్కోవాలి. మన తల్లిదండ్రులు మనతో ఉండరు, మన భార్య పిల్లలు మనతో ఉండరు, మనం వాళ్ళతో ఉండం, వాళ్ళందరూ ఉన్నా సరే ఈ రోజు రేపైనా ఈ పరిస్థితి వస్తుంది ప్రతి ఒక్కరికి. ఇంకేది మీ జీవితంలో జరిగిన విషయం అనేది కొంచెం తొందరగా జరిగి ఉంటుంది, కానీ జరగని విషయం అయితే జరగలేదు. జరగని విషయం అంటూ ఏం జరగలేదు. కాకపోతే ఒక 10 రోజుల తర్వాత జరుగుతుంది అనుకుంది, ఈరోజు జరిగింది అంతే తేడా. ఇటువంటి విషయం ఇటువంటివి మన జీవితంలో అవ్వాల్సిన విషయం ఇది. ఒకవేళ వాళ్ళందరూ ఉన్నా మనం ఉండకపోవచ్చు. ఇవన్నీ జీవితంలో ప్రతి ఒక్కరి జీవితంలో జరిగే విషయాలే కాబట్టి జరగని విషయం అంటే ఏం జరగలేదు. కాకపోతే అనుకోకుండా మనకి అనుకున్న దానికంటే ముందుగా జరిగింది అంతే తేడా. అంచేది మీరు దీనికి కుంగిపోకుండా ధైర్యంగా మనం ముందు భవిష్యత్తు మీద మనం దృష్టి పెట్టి ముందుకెళ్ళినప్పుడు ఆ కార్యంలో మనం ఆ నిమగ్నంలో మనం వీటిని మర్చిపోతుంటాం. ఎప్పుడైతే మనం ఖాళీ కూర్చుని వాటిని ఆలోచిస్తూ కూర్చుంటే దాంట్లో మనకి వచ్చిన అవకాశాన్ని కోల్పోతుంటాం. అనవసరంగా మళ్ళీ వ్యాకులానికి గురయ్యి ఇంకా కుంగిపోతుంటాం. అంత మంచి ఇంకేం ఉండదు. చేత మీరు భవిష్యత్తు మీద ఫోకస్ చేసి వచ్చిన మీకు తెలియకుండా ఎన్నో అవకాశాలు వెళ్ళిపోయి ఉంటాయి ఒక రేపు వరకు. ఇంకా వెళ్ళిపోకుండా వాటిని కోల్పోకుండా వచ్చిన అవకాశాలను సద్వినియోగపరచుకుని ముందుకు వెళ్ళండి. అది జరగని విషయం అంటే ఏం జరగలేదు. జరగదు అనుకున్న టైంలో జరిగింది అంతే అంతే తేడా. అంతకుమించి తెలియదు. ఓకే, హరే కృష్ణ. ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ. ఓకే, హరే కృష్ణ. ఇంకో డౌట్ ఉంది చెప్పండి సార్. అదే నేను చిన్నప్పటి నుంచి నా జీవితంలో అన్ని ఒడిదుడుకులు చాలా ఎక్కువ ఎదుర్కొన్నాను. బట్ నేను ఏదైనా అనుకున్నానంతే సాధిస్తాను, కానీ ఎన్నో కష్టాలు పడి సాధిస్తాను. మళ్ళీ అంతలోనే ఆగిపోతుంది. దానికి గల కారణాలు ఏమిటి? అది కూడా ఈరోజు చర్చించాం. ఏంటంటే మనం ఏదైనా ఒక దాన్ని అనుభవిస్తున్నామన్నా ఒక దాన్ని కోల్పోతున్నామన్నా సరే రెండిటికి మనం ఆర్జించిన కర్మఫలం. ఇప్పుడు చూడండి, నన్ను చూస్తే మీకు ఏమనిపిస్తుంది? మంచోని అనిపిస్తుందా, చెడ్డోని అనిపిస్తుందా? మంచివారు అనిపిస్తుంది. మంచివారు అనిపిస్తుంది. మీకు నేను ఎన్ని రోజులు తెలుసు? ఏం తెలియదు, ఫస్ట్ టైం చూడండి నేను కదా. ఎందుకంటే మీరు చెప్పిన మాటల బట్టి మీరు మంచివారని నాకు అనిపించింది. ఎవరు తెలుసు? నేను 10 మంది మర్డర్లు చేసి వచ్చాను. నా మాట మీద నమ్మకం పెట్టి మీరు నాకేం చేస్తే నేను మోసం చేయని నమ్మకం ఉంది కదా. అవునండి. అంటే మనకి చాలా సార్లు ఏంటంటే మన జీవితంలో ఏవో కొన్ని చూస్తాం. మనిషి మీరు ఇప్పుడు ఏమన్నారు? మీ మాటలు బట్టి చూస్తే మంచిగా అనిపించింది, మీ ప్రవర్తన బట్టి చూస్తే మంచిగా అనిపించింది కదా. ఇలా ఏవో మనం బాహ్యంగా కొన్ని రకాలైన పరిస్థితులను చూసి వాటిని చూసి మనం లెక్కలు వేసేసుకుంటాం. ఇలాగైతే మనకి ఇది వస్తుంది, ఇదైతే మంచి వస్తుంది, ఇదైతే మంచివాడు, ఏం చెడ్డాడు, ఇవన్నీ. కానీ నిజానికి అవి కాదు, అలా కాకపోవచ్చు కదా. అవునండి. మీరు నా మాటలు నేను ఇక్కడ అందరి ముందు మీ అందరి ముందు మాట్లాడతాను, లోపల నాకు ఎన్నో నేను మోర్కున్నాయి ఉండొచ్చు.
అప్పుడు ఏమవుద్ది, మీరు నా మీద ఏమైనా నమ్మకం పెట్టి నాకేం పని ఇస్తే నేను దాన్ని మిమ్మల్ని మోసం చేస్తాను ఖచ్చితంగా ఆ, కదా. అంచేత అవును. మనం ప్రతిసారి మన జీవితంలో అదే చేస్తుంటాం. నేను చెప్పాను కదా, మనం ఆ, ఇంకా మన స్వయం కృషి మీద, మన తాలూకు మనం పెట్టిన మన పడుతున్న శ్రమ మీద, లేదంటే మన తాలూకు సామర్థ్యం మీద మన నమ్మకం పెట్టుకుని విజయాలు సాధిస్తాం. ఇది సాధిస్తాను, అది సాధిస్తాను, ఇంత సంపాదిస్తాను, ఇవే పెట్టుకుంటాం. కానీ దాన్ని కొల్లగొట్టడానికి ఎంతమంది వెనకాల చూస్తున్నారు అని మనం ఆలోచించాం కరెక్ట్. కదా. ఆ జాగ్రత్త. అందుకనే మనం ఎప్పుడంటే గెలుచుకుంటూ వెళ్ళిపోతాం. ముందు చూపే వెనకాల ఎవరు కొడతాడో మనం ఆలోచించడం లేదు. ఆడు సరైన యుద్ధకారుడు కాదు. సరైన యుద్ధకారుడు ఏం చేస్తాడు, ముందే కదా వెనక చూపు కూడా చూస్తుంటాడు. వెనకాల ఎవడో వస్తున్నామో కూడా చూసుకోవాలి. ఎప్పుడు ముందు చూసుకుని యుద్ధం చేసుకుంటూ వెళ్ళిపోతే వెనకాల నుంచి వచ్చాడు ఎవడైనా కొడతాడు. అంతేదా. కానీ అదే నేను అనుకుని సాధిస్తాను, కానీ అంతలోనే మళ్ళీ అదే కొద్ది కోల్పోతాం రోజుల్లోనే అంటే చెప్పాను కదా, కోల్పోతాం అంటే చెప్పాను. వెనకాల నుంచి ఎవడు వస్తున్నాడో చూడటం లేదు. ముందు చూపు చూస్తున్నారు. చూడండి, సంపాదించాను పెట్టుకున్నాను, వెనకాల నుంచి ఎవరు తీసుకెళ్తారో చూడటం లేదు. నేను చూడడం వెనక్కి చూసేటప్పటికి ఏమీ లేదు. ఎందుకని ఎవరి మాట వాళ్ళు పట్టుకెళ్ళిపోతున్నారు కదా. అంటే మనం సంపాదించుకున్న దాన్ని కాపాడుకోవడం కూడా నేర్చుకోవాలి. చూడండి, ఇటువంటి అవుతున్నాయి. ఒక్కసారి అవుతున్నాయంటే మన తెలివి తక్కువతనం, 2 సార్లు అవుతున్నాయంటే మన మూర్ఖత్వం. అదే కదా. ఇప్పుడు ఎవరైనా నన్ను మోసం చేశారు మొదటిసారి, ఇప్పుడు నేను మిమ్మల్ని మోసం చేశాను అనుకోండి, అది మీ తెలివి తక్కువ. ఎందుకంటే మీరు నన్ను చూసి నా మాటలు బట్టి మంచిగా అనుకున్నారు, నాకు ఏదో డబ్బులు ఇచ్చారు, అప్పు ఇచ్చారు, నేను ఎగ్గొట్టేశాను. మళ్ళీ 2 సార్లు మళ్ళీ వచ్చాను నేను. అవును. మళ్ళీ మీరు నాకు డబ్బులు ఇచ్చారు అనుకోండి, అప్పుడు కూడా నేను మళ్ళీ పారిపోయాను అనుకోండి, అది ఎవరు తప్పు? అది మాదే తప్పు అవుతుంది. ఎందుకని తెలిసి కూడా మీరు ఇచ్చారు. తెలిసి కూడా ఇచ్చాను. ఫస్ట్ టైం ఇచ్చాను, మళ్ళీ సెకండ్ టైం కూడా మళ్ళీ ఇచ్చాను. అది అంచేత మన జీవితంలో మాటికి పరిస్థితి అవుతుంది అంటే ఇవి మన ప్లానింగ్ లో ఎక్కడో తడబడవుతుంది. అంటే మనం కొద్ది జాగ్రత్తగా మనం దాన్ని ప్లానింగ్ చేసుకుని జాగ్రత్తగా వచ్చేయాలి. సంపాదిస్తుందని మనం భద్రపరచడం కూడా నేర్చుకోవాలి, కోల్పోకుండా. ఒకసారి 2 సార్లు అయితే అది ఓకే, తెలివి తక్కువదనం లేకపోతే అమాయకత్వం అవుతుంది. దాని వల్ల అవుతుంది అనేసి దానికి సొల్యూషన్ మీరే అన్నారు కదా, అది కర్మఫలము, దాని వల్ల మీకు ఇలా అవుతుంది అనేసి. కర్మఫలం వల్ల మనకి కష్ట సుఖాలు వస్తాయి. సాధించగలం వస్తుంది. సాధించిన తర్వాత కోల్పోవడం అన్నది అది కూడా దాంట్లో కర్మ ఉంటుంది. కానీ దాన్ని మనం నియంత్రించుకోవాలి. మనం నియంత్రించుకున్న తర్వాత కూడా కూర్చోండి. ఇప్పుడు నాకు ఎవరో నేను డబ్బులు ఒక 10,000 జీతం సంపాదించుకున్నాను, నాకు జీతం వచ్చేది. ఇప్పుడు ఈ రోజే జీతం ఇచ్చాడు, చేత పట్టుకుని వస్తున్నాను, నా చేతిలోంచి లాక్కొని మరి వెళ్ళిపోయాడు అనుకోండి, దాన్ని మనం ఇంకేం చేయలేం. అది మన కర్మ కదా. అవునండి. కానీ నేను ఆ డబ్బులు 10,000 జీతాన్ని అలాగా కిటికీ మీద పెట్టి వచ్చాను. ఎవరు తీసుకెళ్ళకూడదంటే ఎందుకు తీసుకొచ్చి నీళ్ళు తాగేసి వస్తాను చెప్పి అక్కడ పెట్టి వెళ్ళాను నీళ్ళు తాగడానికి. ఉంటాయా అవి? అది ఎవరు తప్పది? అది మన కర్మ అంటాం. అది కర్మ అనట్లేదు, అది అంతే కదా. కర్మ అన్నది పనిచేస్తుంది. ఎప్పుడు అక్కడ పోవాలని ఉన్నదంటే అప్పుడు అది కర్మ. అవి నేను జోబులో పెట్టుకున్న తర్వాత కూడా జోబులో పెట్టుకుని చేతిలో పట్టుకుని చేతిలో లాక్కి వెళ్ళిపోయాడు, అది కర్మ. అంచేత మనం కొద్దిగా జాగ్రత్తగా ఉంటారు. కర్మ అని చెప్పి నా కర్మ అయితే నాకు వస్తాయి లేకపోతే లేదని చెప్పి మనం అక్కడ రోడ్డు మీద పెట్టి సిద్ధపడట్లేదు, అది తప్పు. అది కర్మ అనడానికి లేదు. అది కొన్నిసార్లు అప్రమత్తంగా మనం మర్చిపోయి ఉంటాం, తెలియకుండా ఎక్కడ మర్చిపోయి వస్తాం. అప్పుడు మన కర్మ బాగుంటే అది అక్కడే ఉంటుంది, కర్మ బాగపోతే వెళ్ళిపోద్ది. కానీ కోరుండి అక్కడ పెట్టి చూసి కర్మ అంటే అది తప్పు అన్నమాట.
అంటే మనం మన జాగ్రత్తలు ఉన్న తర్వాత కూడా పోతే అది మన కర్మ. మన జాగ్రత్తలు లేకుండా కోల్పోతుంటే అది మన తప్పు. అంటే ఫస్ట్ మనం జాగ్రత్తలో ఉందాం, దాని తర్వాత కూడా కోల్పోతే అది మన కర్మ అనుకుందాం. ఓకే ప్రభుజీ. ఓకే, థ్యాంక్ యూ ప్రభుజీ. ఓకే, హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. ప్రభు అదే టైం ఉంది ప్రభు, అంటే చిన్న క్వశ్చన్. చెప్పండి. అంటే ఇప్పుడు అదే మనము ఈ జన్మలో కర్మ చేసామంటే ఈ జన్మలోనే పోతుంది ప్రభు, లేదా జన్మ జన్మలకు అలాగా కౌంట్ అవుతుంది ప్రభు? ఏదైనా కర్మ కానీ, పాప కర్మ కానీ, పుణ్యకర్మ కానీ ఏదైనా. ఓకే, మీరు కోర్టులో కేసు వేసారు అనుకోండి, ఎప్పుడు తీర్పు వస్తుంది? టైం పడుతుంది ప్రభు. అంటే వాళ్ళు ఎప్పుడైతే తీర్పు ఇస్తారో. ఎప్పుడు? అంటే మన తప్పు అని తెలిసిన. అవును, ఎప్పుడు 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 వస్తుంది తీర్పు చెప్పగలరా? చెప్పలేం బ్రో. అదే ఇది, అది ఎవరి మీద ఆధారపడి ఉంటుంది? జడ్జి పైన ఉంటుంది బ్రో, కోర్టు కాకపోతే. జడ్జికి తెలిసండి ఈడు తప్పు చేశాడు అని ఆడు కన్ఫర్మ్గా అయిపోయాడు అనుకోండి, అది రేపే వచ్చేవచ్చు తీర్పు. వారికి అవ్వలేదు అనుకోండి, 10 సంవత్సరాలు వెళ్ళిపోతాయి. అర్థం కదా? అదే విధంగా మనం చేసిన తర్వాత కర్మ ఇవ్వడం అన్నది జడ్జి అయినా భగవంతుడి మీద ఆధారపడి ఉంటుంది. భగవంతుడు ఎప్పుడు ఇవ్వాలో అప్పుడు ఇస్తాడు. అంటే ఈ రోజు ఈ జన్మలో చేసాం కానీ ఈ జన్మలో వస్తుంది లేదంటే అన్నది లేదు. అది వచ్చే జన్మలో రావచ్చు, ఈ జన్మలో రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు. అది భగవంతుడి మీద ఆధారపడి ఉంటుంది. కర్మ చేయడం వరకే మన చేతిలో ఉంది. కర్మఫలం ఎప్పుడు ఇవ్వాలన్నది భగవంతుడి చేతిలో ఉంది. కొన్నిసార్లు వెంటనే ఇస్తాడు, కొన్నిసార్లు సంవత్సరం తర్వాత ఇస్తాడు, కొన్నిసార్లు జీవితం తర్వాత ఇస్తాడు. ఓకే అండి, థ్యాంక్ యూ బ్రో. హరే కృష్ణ. దీంతో మనం ఒక టైం అయింది కాబట్టి నేను ఆపుతాను. నెక్స్ట్ సార్ మనం ఏదైనా టాపిక్ మాట్లాడదాం. నేను ఆ టాపిక్ పేరు కూడా ఇస్తాను, దాన్ని బట్టి మనం దాని మీద మనం మాట్లాడుకోవచ్చు. చెప్పండి ప్రభు, తప్పకుండా. వీలంటే మనం హౌ టు డెవలప్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మీద చెప్తాను. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మనం ఎలాగా ఏ విధంగా మనం పెంపొందించుకోవాలండి. మోస్ట్ అది నేను ఇంగ్లీష్లో చూపిస్తాను, తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను. ఎందుకంటే కొంతమంది తెలుగు రాని వాళ్ళు ఉన్నారు, చదవలేరు తెలుగు, వాళ్ళకు కూడా పనికి వస్తుంది. అదే నెక్స్ట్ సారి మీటింగ్లో మనం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మనం ఏ విధంగా పెంపొందించుకోవాలని చెప్తాను. ఓకే, హరే కృష్ణ. శ్రీల ప్రభుపాదకి జై. ఇంతవరకు జపం చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే జపం మొదలు పెట్టండి.